నరసింహారెడ్డి గారు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ ప్లాంట్లపైన గ్యాస్ ఎక్కడైతే ఉందో వాటికి ఎస్మా ప్రయోగించాము, 45 రోజుల వరకు నిల్వలు ఉన్నాయి మన దగ్గర అనేది మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఇప్పటికే రంగంలోకి దిగాము, అన్ని సెట్ అవుతాయి అంటూ కేంద్ర ప్రభుత్వం అంటున్నది. ఎలా చూడొచ్చు? మరో పక్కనేమో ఇరాన్ మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తాము, ఎప్పుడు ముగించాలో మాకు తెలుసు అని ఇరాన్ అంటున్న పరిస్థితి, అధికారికంగా ఇంతకుముందే ప్రకటన చేసిన పరిస్థితి. నేనేమంటున్నా, ఇప్పుడు 45 రోజుల సరఫరా ఉంది అంటున్నారు. యుద్ధము కొనసాగుతుంది ఇంకా నెల రోజులు. సరఫరా పూర్తిగా ఆగిపోయింది, అది చెప్పట్లేదు. బహుశా మనకి ఏదన్నా ఉంటే, వచ్చేది ఉంటే మన మన దగ్గర ఉన్న ఉత్పత్తి డొమెస్టిక్ ప్రొడక్షన్ నుంచే వస్తుంది ఇక, లేదా మనం ఇంకెక్కడన్నా పోయి తెచ్చుకోవాల్సిందే. ఈ సమయంలో దేనికి ఎంత వాడతాము, ఇది పారదర్శకంగా లేకుంటే ఒకటేమో భయము దొరకదేమో అనేది. ఇప్పుడు ఇవాళ నిన్నటి నుంచి మనం చూసినాం, హోటల్స్కి మేము సరఫరా చెయ్యము అని అంటే, మరి హోటల్స్ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్లో వస్తుంది కదా. ఎందుకంటే చాలామందికి ఆహారం హోటల్సే. సరే, అన్ని హోటల్స్ కాకపోవచ్చు, కానీ చాలా మటుకు హోటల్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వం గుర్తించలేదు. ఇప్పుడు ఈ ఆర్డర్, నిన్నిచ్చిన ఆర్డర్లో హోటల్ అనే పదమే లేదు. మరి సామూహికంగా ఆహారం తయారు చేసే కేంద్రాల వద్ద ఇవి గ్యాస్ లేకుంటే సమస్య పెరుగుతుంది, బ్లాక్ మార్కెట్ పెరుగుతుంది. తర్వాత మనం 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల మధ్య ఏ విధంగా ఇస్తారో, తగ్గిన కొద్దీ సమస్య పెరుగుతుంది. అంటే పారదర్శకంగా ఎంత ఎవరికి ఇవ్వాలి, దానికి ఆదేశిక సూత్రాలు ఏంటి, ఇవి తక్షణము ఎప్పటికప్పుడు సమీక్షించే ఒక వ్యవస్థ కావాలి. నేను అంటుంది అది. ఆ వార్ రూమ్ లేదు ఇప్పటికి కూడా. ఒక కమిటీ, పిపిఎస్సి కమిటీ ఉంటుంది, అదొక సెల్. పెట్రోలియం మంత్రిత్వ శాఖలో ఉన్న ఒక సెల్. అది సెల్ కాదు కదా. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి స్థాయిలో కూర్చొని చేయాలి. ఎందుకంటే డొమెస్టిక్ గ్యాస్ లేకుంటే ఆహారం లేదు. ఆధునిక ఆహారము మనకి మనం గ్యాస్ మీద డిపెండ్ అయినంత ఎప్పుడు లేదు. మరి ఆహారం లేనప్పుడు, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయినప్పుడు, రవాణా లేనప్పుడు మనం సమస్య ఇంకా పెరుగుతుందంటే ఖర్చులు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం వస్తుంది, ఆర్థిక సంక్షోభాలు వస్తాయి. నేను అంటుంది, ఇవన్నిటినీ సమీక్ష చేయడానికి మనకి ఇమ్మీడియట్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. మనకు పారదర్శకంగా సమాచారం రావాలి. ఇప్పుడు 45 రోజులు అని చెప్పారు, సరే, కానీ మనకు ఇప్పుడు పిపిఎస్సి డేటా మార్చిలో ఇచ్చిన డేటా, వాళ్ళు నెల డేటా ఉంటుంది. దాదాపు 160 యూనిట్లు, అవి మనకు చాలా పొడుగు ఉంటుంది, మిలియన్ గ్యాస్ యూనిట్లను ఉంటాయి. 160లో ఈ 10 రోజుల్లో 25-30 తగ్గిపోయినాయట. అంటే ఇప్పుడు ఉన్నాయి మనకు 130 మాత్రమే ఉన్నాయని ఒక అంచనా. 160 నుంచి 130కి 9 రోజుల్లో పడిపోయింది. ఇంకా మనకి ఇంకో 10 రోజుల్లో ఇంకో 30% పడిపోతుంది. పడిపోయిన కొద్దీ సంక్షోభం పెరుగుతుంది కదా. సరే, 45 రోజులు ఉంది, కానీ అది ఆఖరి బొట్టు వాడుకుంటాం అన్నట్టు ఉండదు కదా అది పరిస్థితి. ఉపయోగించే వాళ్ళేమో లక్షల్లో కోట్లల్లో ఉన్నారు. నేను ఆఖరి బొట్టు వరకు మీరేం కాదు అని చెప్పడానికి వీల్లేదు. ఏ స్థాయి వరకు మనం ఆ నిల్వలు ఉపయోగిస్తాము, మనము కొత్తగా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, ఇది ప్రభుత్వం చెప్పాలి. ఈ పార్లమెంట్ ఇప్పుడు సెషన్లో ఉంది, ఇది పారదర్శకంగా ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు మాకు? ఇగో ప్రైవేట్, మన డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇంత ఉంది, అక్కడ ఇరాన్ నుంచి రావాల్సింది ఇంత ఆగిపోయింది, మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి మలేషియాను ఇంకెక్కడి నుంచో మేము తెచ్చుకుంటాము, ఇది చేస్తాము అని అష్యూరెన్స్ ఎందుకు ఇస్తలేరు? హోటల్స్ మూసేస్తే మనం ప్రైవేట్ ఇండస్ట్రీ సరే, కానీ హోటల్లో చాలామందికి ఆహారం పెడతాయి. మనం హోటళ్ళు మూసేస్తే ఏం కాదులే, డొమెస్టిక్ ఇచ్చారు అనుకోవడానికి వీల్లేదు. తర్వాత ఇంకా ఇది ఇంకో 3 నెలలు 4 నెలలు
యుద్ధం ఆగిపోయినా కూడా ఇప్పుడు ఒక నెల రోజులయ్యి యుద్ధం ఆగిపోతే దాని పరిణామాలు రాబోయే వర్షాకాల వ్యవసాయం మీద పడతది. ఎందుకంటే అప్పటికి కావాల్సిన నాఫ్తా ఫీడ్ స్టాక్‌లు దొరకకుంటే ఫర్టిలైజర్ ఉండదు. మరి ఫర్టిలైజర్ లేకుంటే వ్యవసాయం ఎట్లా చేస్తారని ప్రభుత్వమే చెప్తుంది. మరి రేపొద్దున వ్యవసాయం మీద భారం పడతది. అంటే ఇది ఒకదానికొక ముడి ఉన్న సంక్షోభము మనం ఇప్పుడే చూస్తున్నాం. ఎందుకు ఇప్పుడే చూస్తున్నాము అనేది నా మొదటి ప్రశ్న. ప్రభుత్వము మొదటి రోజే ఎందుకంటే ఇది చాలా సాధారణ విషయము. ఇరాన్ మీద దాడి జరిగితే హోర్మజ్ జలసంధి దాన్ని వాడుకుంటుంది అని తెలుసు. మనకు అక్కడి నుంచి చమురు తర్వాత నాఫ్తా వస్తుందని తెలుసు. ఈ అంచనాలు ఎందుకు చేయట్లేదు? పోయిన 6 నెలలు పోయిన సంవత్సరము 12 రోజుల యుద్ధం జరిగినప్పుడే మనకొక కొంత జలకొచ్చిందప్పుడు. మరి అప్పుడు వచ్చిన తర్వాత గూడా మనం ఎందుకు సిద్ధం కాలేకపోయినాము? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి.